యువతి జీవితం అర్ధాంతరంగా ముగిసింది. ప్రేమ పేరుతో మొదలైన పరిచయం చివరికి ప్రాణాలు తీసేంత దారుణంగా మారింది. అర్ధరాత్రి వ్యవసాయ పొలంలో పెట్రోల్ పోసి ఓ యువతిని సజీవ దహనం చేసిన ఘటన నాగర్ కర్నూలు జిల్లాలో కలకలం రేపుతోంది. వెల్లండ మండలం కొట్ర గ్రామ శివారులో పూర్తిగా కాలిపోయిన స్థితిలో అనూష మృతదేహం కనిపించడం స్థానికంగా తీవ్ర భయాందోళనకు దారితీసింది. ఈ కేసులో అదే గ్రామానికి చెందిన శాంపూరి రాములు ప్రధాన నిందితుడిగా పోలీసులు అనుమానిస్తున్నారు. హత్య వెనుక అసలు కారణమేంటి? అనూషను అంత దారుణంగా చంపాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఆమెకు రాములకు మధ్య ఉన్న సంబంధమే ఈ హత్యకు కారణమా, లేక మరేదైనా బలమైన కారణం ఉందా? లెట్స్ వాచ్. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి సెంటర్ పరిధిలో వెల్దండ మండలం కొట్ర గ్రామం సాధారణంగా ప్రశాంతంగా ఉండే ఈ గ్రామ శివార్లలో ఒక్కసారిగా కలకలం రేగింది. వ్యవసాయ పొలంలో ఓ యువతి మృతదేహం పూర్తిగా కాలిపోయిన స్థితిలో కనిపించింది. తొలుత మృతదేహాన్ని చూసిన స్థానికులు షాక్కి గురయ్యారు. సమాచారం పోలీసులకు చేరటంతో వెల్దండ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతురాలు ఎవరు అనే వివరాలు ఆరా తీసిన పోలీసులకు ఆమె కొట్ర గ్రామానికి చెందిన నారమాళ్ల అనూష, వయసు 22 సంవత్సరాలని గుర్తించారు. అనూషపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఆనవాళ్లున్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసులో కొట్ర గ్రామానికి చెందిన శాంపూరి రాములు పేరు ప్రధానంగా వినిపిస్తోంది. అనూషకు రాములతో గత కొన్ని సంవత్సరాలుగా పరిచయం, సన్నిహిత సంబంధాలున్నట్లు గ్రామస్తులే చెబుతున్నారు. అంతేకాదు ఈ హత్యకు మరో యువకుడు కూడా సహకరించినట్లుగా తెలుస్తోంది. అనూషకు భర్త, 4 ఏళ్ల కుమారుడు ఉన్నారు. ప్రేమ, పరిచయం, అనుబంధం ఇవన్నీ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలే. కానీ అదే అనుబంధం విభేదాలకు దారితీస్తే పరిస్థితులు ఎంతటి దారుణానికి దారితీస్తాయో కొట్ర ఘటన మరోసారి నిరూపిస్తోంది. అనూషను చివరిసారిగా ఎవరు చూశారు? ఆమె రాములతో మాట్లాడిందా? ఘటనకు ముందు ఎవరితోనైనా ఫోన్లో మాట్లాడిందా? ఆమె ఫోన్ ప్రస్తుతం పోలీసుల చేతికి చిక్కిందా? ఆ ఫోన్లో ఉన్న కాల్స్, మెసేజ్లు ఏం చెబుతున్నాయి? హత్య జరిగిన ప్రాంతానికి వెళ్లే ముందు ఆమె అసలెక్కడుంది? ఇవన్నీ ఈ కేసులో కీలకమైన ఆధారాలుగా మారే అవకాశం. ఒకవైపు మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు, మరోవైపు సంఘటనా స్థలంలో ఆధారాలు సేకరించే పనిలో పడ్డారు. కాలిపోయిన మృతదేహం నుంచి లభించే ఫోరెన్సిక్ ఆధారాలు దర్యాప్తులో కీలకం కాబోతున్నాయి. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం మరణానికి సంబంధించిన మరిన్ని వివరాలు బయటపడే అవకాశం ఉంది. నిప్పంటించే ముందు అనూషపై ఏదైనా దాడి జరిగిందా? ఆమె అప్పటికే అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయిందా? లేక సజీవంగా ఉండగానే నిప్పంటించేశారా అనే కీలకమైన విషయాలను వైద్య నివేదికలు స్పష్టం చేయాల్సి ఉంటుంది. అయితే ఈ హత్య వెనుక ఉన్న అసలు కారణం ఏంటన్నది ఇప్పటికీ పూర్తిగా స్పష్టంగా లేదు. గ్రామస్తులు చెబుతున్నట్లు రాములతో అనూషకు ఉన్న సంబంధమే ఈ హత్యకు దారితీసిందా? సంబంధంలో విభేదాలు తలెత్తాయా? అనూష ఏదైనా విషయం బయటపడుతుందనే భయంతోనే హత్య చేశారా? లేక ఈ ఘటన వెనుక మరో వ్యక్తిగత లేదా కుటుంబ కారణం ఇంకేదైనా ఉందా అనే అనేక కోణాలను పోలీసులు పరిశీలించాల్సి ఉంటుంది. అనూష కుటుంబానికి ఇప్పుడు మిగిలింది అంతులేని విషాదం. 4 ఏళ్ల చిన్నారి తల్లిని కోల్పోయింది. కుటుంబ సభ్యులకు అనూష ఇక తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయింది. ఒక యువతి ప్రాణం పోయింది. కానీ ఆమె మరణం వెనుక దాగి ఉన్న నిజం మాత్రం ఇంకా బయటపడాల్సి ఉంది. గ్రామ శివారులో జరిగిన ఈ దారుణం ఒక హత్య కేసుగా మాత్రమే కాకుండా వ్యక్తిగత సంబంధాలు, అనుమానాలు, విభేదాలు ఎంతటి ప్రమాదకర పరిణామాలకు దారితీస్తాయో చూపించే ఘటనగా నిలిచింది. పరిచయం ఏదైనా, సంబంధం ఏదైనా, విభేదాలు వచ్చినప్పుడు హింసకు పాల్పడడం ఎప్పటికీ పరిష్కారం కాదు. ఒక క్షణం ఆవేశం, ఒక నిర్ణయం ఒక కుటుంబాన్ని శాశ్వతంగా విషాదంలోకి నెట్టేస్తాయి. ఇక అనూషకు న్యాయం జరగాలంటే హత్యకు పాల్పడిన వ్యక్తులు ఎవరో మాత్రమే కాదు, హత్యకు దారితీసిన అసలు కారణం కూడా బయటపడాలి.